జై భీమ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే ఆన్ బైస్కిల్. తెలంగాణ టు కేరళ ఈక్వాలిటీ యాత్రలో ఈరోజు అయితే మన వచ్చేసి అయితే డేటు. మనమైతే ఇక్కడ నుంచి ఇంకొక 10-15 మినిట్స్లో అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు మన స్టేట్ దాటేసి ఆంధ్రాకి ఎంట్రీ కాబోతున్నాం.
సో మనమైతే స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ విలేజ్లో అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుందంట. సో ఇక్కడ వాళ్ళైతే అదే అక్కడ తింటే బెటర్ అని సజెస్ట్ చేసారు. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో మనమైతే బ్రేక్ఫాస్ట్ దోశ తీసేసుకున్నాం. ఇక్కడ అవుట్డోరే కానీ టేస్ట్ మాత్రం బాగుండే. సో మనమైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. రైట్ ఇక్కడ కనిపించే అయితే కొండలు ఏదైతే ఉన్నాయో అవి చూడంగానే ఎందుకో భలే అనిపించింది. ఒకవేళ ఇటు వస్తే ఎక్కడానికి అంటుంటే అలాంటిది మాత్రం ఖచ్చితంగా ఎక్కాలి. అంటే ఆ బండలు అవి ఇవి ఎక్కడానికి బాగా ఈజీ ఉంటుంది, ఎంజాయ్ చేసుకుంటే ఎక్కచ్చు అలాంటివి. అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే స్టార్ట్ అయినాక మధ్యలో పిన్ని వాళ్ళ ఊరు పక్కనే ఉండే. సో పిన్ని వాళ్ళని కలిసేసి కొంచెం కూర్చొని మాట్లాడేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం. మనం పోయే రోడ్ అయితే నేను మార్నింగ్ నుండి చూస్తున్నా, నిన్న కూడా అబ్జర్వ్ చేసిన బాగా ఖాళీ ఉంటుంది. అంటే ఇటు ఎక్కువ వెళ్ళరా లేదంటే ఇట్లా తెలియదు కానీ ఏదో రేర్గా వెహికల్స్. మళ్ళీ హైవే అంటే గుర్తొచ్చింది ఏంటంటే హైవే మీద పోయేటప్పుడు ఈ ఓవర్టేకులు చేసేటప్పుడు కొంచెం చూసుకోరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోరు. నిన్న నైటు ఇక్కడ నేను భూత్పూర్ అనే ఊరికి ఎంటర్ అవ్వడంతోనే యాక్సిడెంట్ అయ్యి ఉండే. సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే బతికే ఛాన్సెస్ ఉండే కానీ స్పాట్ డెడ్. ఈరోజు ఇందాక ఒక యాక్సిడెంట్ అయింది ఓవర్టేక్ చేయంగా. సో డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోరు. అక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాక చాలామంది తమ్ముళ్ళు ఇంకా అన్న వాళ్ళు వచ్చారు. ఫోటోలు దిగుడు అండ్ ఎక్కడికి వెళ్తున్నావు అవి అని అయితే తెలుసుకొని ఉండే. సో ఇది వచ్చేసి అయితే మన రైడ్లో తగిలిన సెకండ్ టోల్ గేటు. మన డే 1లో కూడా టోల్ గేటు ఎక్కడ ఓఆర్ఆర్ది మాత్రం తగిలింది. అప్పుడు అంటే అంత తీసుకోవడానికి ట్రాఫిక్ ఉండే, మళ్ళీ మొబైల్ తీసి వీడియో తీసేలాగా లేకుండే అన్నట్టు. సో అప్పుడు తీసుడు కుదరలేదు. మనం వెళ్తా అంటే కొత్తకోట అనే విలేజ్ దగ్గర స్టాచ్యూ అయితే కనిపించింది పక్కన. అంటే నేను ఇప్పటివరకు రైతులు అంటే చాలా రేర్గా చూస్తా స్టాచ్యూస్. ఇప్పటివరకు అంటే 1-2 చూసిన, బట్ ఎవరు కూడా ఇంత పెద్ద అయితే పెట్టలేదు. అంటే అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళ పెడతారు కానీ చాలా వరకు రైతు పెట్టారు. వీళ్ళు పెట్టిర్రంటే మెచ్చుకోవాల్సిన విషయమే. అయితే కొత్తకోట నుంచి బయటకు వచ్చేసినాం, మళ్ళీ హైవే అయితే ఎక్కినాం. సో ఇప్పుడు కొంచెం లంచ్ చేయడానికి మంచి ప్లేస్ దొరికింది. ఇక మనం మార్నింగ్ అయితే చపాతీ క్యారీ చేసుకున్నాం. అవి అయితే ఇక తినడు ప్లాన్ చేయాలి. మనమైతే బస్ స్టాండ్ కాడ సర్లే ప్లేస్ బాగానే ఉంది తిందాం అనుకున్నాం. తినేసినాం ఆల్మోస్ట్. కానీ అక్కడ కొందరు తాయి ఉరుకుంటా అది చేసుకుంటుండే బస్ స్టాండ్కి వచ్చి అక్కడనే స్మోకింగ్ చేసుకుంటా అది చేసుకుంటుండే. సో నేను అక్కడ నుంచి అయితే వచ్చేసిన. కొంచెం ముందుకు రాగానే ఈ ప్లేస్ కనిపించింది. మొత్తం చింత చెట్లు చల్లగా తినచ్చు, కొంచెం ఫ్రెష్ తీసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుందని టచ్ చేసి ఇక్కడ అయితే అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నా. కొంచెం ఫ్రెష్ తీసేసుకొని అయితే ఇక మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత స్టార్ట్. మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే 44 అయితే ఉన్నాం. నేను కర్నూలు ఒక 10 లోపు రీచ్ అవుతా అనుకున్నా కానీ మధ్యలో కొంచెం అక్కడ రెస్ట్ తీసుకున్నాడు, కొంచెం వీడియో ఎడిటింగ్ పని వల్ల లేట్ అయింది. ఇంకా ఒక 50 కిలోమీటర్స్ అట్లున్నది. మోస్ట్లీ ఒక 11 లోపు అయితే రీచ్ కావాలని ట్రై చేస్తున్నా. వీలైతే రీచ్ అవుతా, లేదు అంటే కొంచెం అటు ఇటు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనమైతే కృష్ణా నదికి వచ్చేసినాం. గోదావరి నది అయితే ఎండ్ అయిపోయింది. సో ఇప్పటి నుంచే మనకు చాలా ప్లేసులలో కృష్ణా నది అనేది మాత్రమే ఉంటుంది. ఈ టైంలో చూపెడదాం అనుకున్నా కూడా చూపెట్టలేని పరిస్థితి. ఈ లైట్తో కష్టం చూపెట్టుడు. కానీ చాలా పెద్ద ఉన్నది ఈ బ్రిడ్జ్. ఆల్మోస్ట్ ఒక 600-700 మీటర్స్ ఉండొచ్చు. సో ఇప్పుడైతే మనం గద్వాల్ రోడ్ దాటేసినాం. గద్వాల్ అంటే ఖచ్చితంగా గుర్తొస్తుంది గద్వాల్ కోట, వదలబొమ్మాలి అంటే మన రూట్లు ఉంటే బాగుండు కానీ అది వేరే సైడ్ ఉంది, మనది వేరే సైడ్ రూట్.
చాలాసేపు నుంచి రెస్టారెంట్ల గురించి అయితే వెతుకుతున్నాం. అంటే కొన్ని ప్లేసులలో అంత మంచిగా అనిపించలేదు. అలా ఇంకా కర్నూలుకి అయితే 30 కిలోమీటర్స్ ఉంది. ఇక తినేసి స్టార్ట్ అయితే బెటరు అని హోటల్కి అయితే వచ్చేసినాం. ఇక తినేసి స్టార్ట్ కావాలి, మళ్ళీ ఇంకో 30 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది. మనమైతే డిన్నర్ అయితే అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇంకొక 26-25 అట్లున్నది. ఇంకొక 1.5 అవర్లో అయితే రీచ్ అయిపోతాం మోస్ట్లీ. ఇక మనం వచ్చేసి అయితే కర్నూలుకి ఇంకో 6 కిలోమీటర్లు ఉన్నాం. మన ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నదో ఇదంతా ఏపీ. ఈ రైట్ సైడ్ ఇటు సైడ్ ఆ లైటింగ్ అవంతా ఏదైతే ఉన్నాయో అదంతా తెలంగాణ. ఏపీ అండ్ తెలంగాణ అయితే బార్డర్లు ఉన్నాం. ఆల్మోస్ట్ నేను ఏపీలోకి ఎంటర్ అయిపోయినా. ఇంకొక 6 కిలోమీటర్స్ అయితే మన డెస్టినేషన్, అంటే ఇంకొక 1 కిలోమీటర్ ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళిపోతే మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. అప్పుడైతే మనం కృష్ణా చూసినాం, కృష్ణా నది. సో ఇది వచ్చేసి అయితే తుంగభద్ర. మనమైతే డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఈవినింగ్ కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకున్నాడు అయింది. అంటే అనుకోకుండా చల్లగా ఉంటే మంచిగా నిద్ర పట్టింది. అక్కడనే ఎక్కువసేపు అయింది. మళ్ళీ వీడియో ఎడిటింగ్ కోసం అని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాను. అప్పటికే నేను అనుకున్న దానికన్నా సగం కూడా రాలేదు. కొంచెం వాళ్ళు వీళ్ళు కలుసుడు మధ్యలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ అక్కడనే కొంచెం లేట్ అయింది. మళ్ళీ నాది ఇక కొంచెం రెస్ట్ తీసుకొని అయ్యేలోగా అప్పటికి 5:36 వరకు అయింది. ఇక మళ్ళీ అప్పటికి ఒక 70 కిలోమీటర్స్ అట్లుండే. సో మళ్ళీ ఈడ వరకు వచ్చే వరకు ఆల్మోస్ట్ 2 అయింది. సో ఈరోజు అయితే డే 2 ఎండ్. సో మళ్ళీ రేపు మార్నింగ్ కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈరోజు కంటే రేపు కొంచెం తక్కువనే ఎల్లుడు అవుతుంది. ఈరోజు ఒక 120 కిలోమీటర్స్ అట్లా వచ్చేసినాం. రేపు చూడాలి ఇక రేపు స్టే ఎక్కడ ఏంది అనేది ఇప్పటికైతే ఏం ప్లానింగ్ లేదు. నిన్న ఈరోజు అయితే ప్లాన్ చేసుకొని ఉండే మన వాళ్ళు ఉన్నారు కదా అని. రేపు చూడాలి ఇక. సో బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.